ఎవరో చేస్తే మిమ్మల్ని ఎందుకంటానే? మోసం చేసింది మీరే. ఏం చేసామో చెప్పొద్దునా? డిఎన్ఏ టెస్ట్లు, రిపోర్ట్లు మార్చడం. చూడొద్దునా, అబద్ధాలు మాట్లాడుకో. అబద్ధాలు మీవి, అబద్ధపు బతుకులు మీవి. తాళి కట్టిన దానికి తలకొరువు పెట్టడానికి కూడా బెరవరు. దాన్ని ఇక్కడే వదిలేసిరండి. చూడండి, అంటే ఈ తులసి ప్రియా కూతురు కాదనేగా? ఆ మాట వాడి నెత్తిన చెయ్యేసి చెప్పండి. ఇది ప్రియా కూతురు కాదు. 100% కాదు అని నేను చెప్తున్నాను. దీని తల్లిదండ్రులు ఎవరో తేలేదాకా ఇది నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇది ప్రియా కూతురు కాదు. 100% కాదు అని నేను చెప్తున్నాను. దీని తల్లిదండ్రులు ఎవరో తేలేదాకా ఇది నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. నువ్వు నమ్మకపోతే నేనేం చేయను? వద్దు, నిజం తేలాలి. దీని తల్లిదండ్రులు ఎదురుగా నిలబడాలి, అంతే. అప్పటిదాకా దీనికి నా ఇంట్లో ప్రవేశం నిషేధం. తెగిస్తే నా పీక కోసుకొని చస్తాను. అమ్మా, అమ్మా, ఏంటి బావగారు ఇదంతా? దుర్గ కళ అంటుంది. దుర్గమ్మ చెప్పేదంతా నిజమే కదా మామయ్య? అసలు నేను వీళ్ళ కూతుర్ని అన్నది నిజమైతే ఎందుకు వాళ్ళని కలవడం? అబద్ధం ఆడితే చట్టం తెలిసిన వాడివి, నిలదీసి నిజం చెప్పమని అక్కడే ఆ తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చిన వాళ్ళ తలలు దించుకునేలా చేసేవాడివి కదా. నువ్వు కొత్తగా ఈ తప్పుడు దారిలో వెళ్ళడమే నువ్వు తప్పు చేశావు అనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ఎందుకు చేసావు మామయ్య ఆ పని? తులసి, ఏంటా మాటలు? మామయ్యతో అలాగేనా మాట్లాడేది? మాట్లాడినివ్వు ప్రియా. ఇన్నాళ్ళు ఈ విషయంలో చాలా బాధపడింది. గుండెల నిండా బరువు దాచుకుంది. అననీరా, దాన్ని తేలికపడిని. తేలిక పడ్డం కాదు, బాధని పెంచావు. లేదమ్మా. అవును మామయ్య, నేను ప్రియ కూతుర్ని కాదని నీకు ముందే తెలుసు. అందుకే ఆ ప్రయత్నం చేశావు. లేకపోతే అలాంటి ఆలోచనే నీకు రాదు. స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషివి, స్ట్రిక్ట్గా స్టిఫ్గా నిలబడేవాడివి. కానీ ఇందాక అత్తయ్య అలా అడిగినప్పుడు జంకావు. నీ స్వరం వణికింది. అదే నీ తప్పుకి సాక్షి. నేను తప్పు చేయలేదమ్మా. వద్దు మావయ్య, నువ్వు అబద్ధం ఆడలేవు. తులసి, ప్లీజ్ ఆంటీ, మమ్మల్ని మాట్లాడుకోనివ్వండి. ఎందుకు ఎందుకు మీరంతా నన్ను ఇలా మోసం చేశారు? నేనంతగా బాధపడుతుంటే మాట వరుసకు కూడా చెప్పలేదు. ప్రేమ, భయమా? నేను మీకు
దూరం అవుతాను అన్న ఆందోళన నా దగ్గర ఎందుకు దాచారు? చెప్పు మామయ్య, నాకు నిజం కావాలి. చెప్పే సమయం కాదు, కానీ నేనేం తప్పు చేయలేదు. రిపోర్ట్స్ ఎలా అయినా రావచ్చు, కానీ నీ బతుకు అల్లరిపాలు కానివ్వనరా. నీ అభిమానం, నీ ఆత్మాభిమానం నిండుగా నీతోనే నీ జీవితాంతం ఉండాలమ్మా. నువ్వు గెలవాలి. తులసి పవిత్రత ఎప్పుడు తగ్గదు. నేను ఏం చేసినా మీ మేలు కోరే. మామయ్య చెప్పింది మీకు అర్థమైందో లేదో గాని నాకైతే ఏమీ అర్థం కాలేదు. సందిగ్ధంలో సందేహం విడిచి వెళుతున్నాడు. దుర్గమ్మ ఒప్పుకోదు. అమ్మా తులసి, తులసి, నువ్వెక్కడికి వెళ్ళొద్దే. భయపడకండి, నేనేమీ కాను. చూసావా అత్తయ్య, ఎంత మోసానికి తెర తీశారో? అలా చెయ్యాలని వాళ్ళు ముందు నుంచే ప్లాన్లోనే ఉన్నట్టున్నారు అత్తయ్య. లేందే ఆ తులసి అంత మొండిగా ఎందుకు వాదిస్తుంది? ఎంత అహం ప్రదర్శించింది. కానీ నువ్వు రావటం వల్ల వాళ్ళ ప్లాను, పథకాలు అన్నీ తల్లకిందులయ్యాయి. ఎగిరింది ఎగిరింది, బొక్క బోర్లా పడింది. నా కంట్లో పడకపోతే నీ బతుకు బోర్ల పడేది. అందుకే కదా, నాకు అలాంటి డౌట్ రాబట్టే కదా నిన్నక్కడికి వెళ్ళమని అంతగా కోరింది. ఈ విషయంలో మాత్రం నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించవే లక్ష్మి. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. కానీ మావయ్య మేనేజ్ చేశారు గాని అది తెగించింది. అసలు మావయ్య అలా ఎందుకు చేశారంటావు? మాయడోళ్ళు అంతా అదో రకం. మావయ్యకి ప్రియా పిన్ని అంటే ప్రేమ, ప్రియా పిన్నికి పెంచిన ప్రేమ. దానికోసం మావయ్యకి ఆ ప్రియ ఏం పుర్రెక్కించిందో ఎవరికి తెలుసు? ప్రియా పిన్ని కూడా తక్కువదేం కాదన్నమాట. మొహమాటం లేకుండా ఆస్తి పంచుకుపోయింది. అది తక్కువదెందుకు అవుతుంది? ఏదైనా మావయ్య అలా మోసం చేయడం తప్పు కాదా? ప్రేమలో మునిగి తేలుతున్నప్పుడు తప్పు లేదు అనిపించదు. మావయ్య ఎంత మంచోడో, నువ్వంటే ఎంత ప్రేమో, నీ మాటకి విలువిస్తాడు, నువ్వంటే ప్రాణం కూడా ఇస్తాడు అనుకున్నాను. ఇలా నీకు కూడా చేస్తాడని, మోసంతో అంటగట్టాలి అని చూస్తాడని అనుకోలేదు. ఇంకాపుతావా? కాస్త ఆపుతావా? అటో మాట ఇటో మాట వాగుతూనే ఉంటావు. గ్యాప్ ఇవ్వవా? అసలు నా నరాలు చిట్లిపోతున్నాయి. వాగి వాగి నా బుర్ర బద్దలు చేస్తున్నా. చిరాగ్గా ఉంది. కాస్త నన్ను ప్రశాంతంగా ఉండని. వెళ్ళవతలకి. నీ బాధ నేను అర్థం చేసుకుంటాను అత్తయ్య. అబ్బో ఆపవే. మళ్ళీ మొదలెట్టావు. అది కాదత్తయ్య. నీకు దండం పెడతానే. దండం పెడతాను. ఆపు. అవతలకెళ్ళు. వెళ్ళు. చెయ్యాల్సిందంతా చేసి నొంగరాజులాగా జారుకుంటోంది. ఎక్కడ తిరిగినా ఇంటికి రాకపోతాడా? రాని రాని చెప్తా నేను సంగతి. చెప్పే సమయం కాదు, కానీ నేనేం తప్పు చేయలేదు.
అసలు ఏం అర్థం కావట్లేదు. బుర్ర బద్దలైపోతుంది. దేని గురించండి అంత ఆలోచన? దేని గురించి అంటే దేని గురించి? బావ గురించి. బావ చేసిన పని గురించి. బావ రిపోర్ట్ ఎందుకు అలా వచ్చేలా చేశాడు? ఎందుకు మేనేజ్ చేయాల్సి వచ్చింది? బావకి ఈ విషయం ముందే తెలుసా? ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది? ఎవరి ద్వారా తెలిసింది? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నాకేం తెలీదు, నేనేం చెప్పలేదు. ఆయన ఇప్పుడు నిన్ను అనలేదుగా? అనుమానంగా చూస్తే చచ, నీ మీద అనుమానం లేదమ్మా. ఎలా తెలిసిందా అని అడిగా అంతే. ఒకవేళ తెలిస్తే మనల్ని వచ్చి అడిగేవాడు కదా. ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఇప్పుడు ఎందుకు ఇలా చేశాడు? అనే సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు తులసి ఎక్కడికి వెళ్ళినట్టు? దాని మనసులో అసలు ఏమున్నట్టు? దాని మనసులో ఏముండటం ఏంటి? మనం కన్నవాళ్ళం కాదని దానికి తెలిసిపోయిందంటారా? అవును కదూ. నేను ఆ విషయమే వదిలేశాను. అదేమైపోతుందోనని భయం వేస్తుంది. తులసి పిరికిది కాదు ప్రియా. పిరికిది కాదండి, కానీ మనం మోసం చేశామని కోపం వస్తుంది కదా. మనల్ని మునిపట్లా చూడదు కదా, చనువుగా మాట్లాడదు కదా, అమ్మా నాన్న అని కూడా పిలవదు కదా. మదన పడుతుంది, మౌనంగా రోదిస్తుంది, వేదన పడుతుంది. కన్నవాళ్లు ఎవరా అని తెలుసుకోవాలని తపన పడుతుంది కదా. మనం పెంచడానికి కారణాలు వెతుకుతుంది కదా. మనల్ని నిలదీస్తే ఏం సమాధానపరుస్తాం, ఏం చెప్పి సంతృప్తిపరుస్తాం? అది మనతో ఉంటుందా అని భయం వేస్తుంది. ఉండకెక్కడికి పోతుంది ప్రియా? మీ మీద ఇప్పుడు కోపం వచ్చినా 4 రోజుల్లో పోతుంది. సర్ది చెప్పొచ్చు. కన్నోళ్ళు ఎవరో కూడా దానికి తెలియదు కదా. అలిగితే అత్తింటికి పోతుంది, అంతే కదా. వదిన రానిస్తుందా? వాళ్ళెవరో తెలియాలి అంటూ దాన్ని వేధిస్తే దోషులుగా నిలబడాల్సింది మేమేగా. ఏం చెప్పాలి, ఏం చెప్పి వదినను మెప్పించగలం? అది తలంచదు, మాట పడదు. దాని బతికే సమస్యగా మిగిలిపోతే అది మమ్మల్ని క్షమిస్తుందా? ఇప్పుడు ఈ పని చేసినా మీ అన్నయ్య మీకు అండగా ఉండడా? వదిన పగంతా దాని మీద. నాకెందుకో భయంగా ఉందండి. ముందది ఎక్కడికి వెళ్ళిందో వెతికిరండి. ఒంటరిగా వదిలేయమని చెప్పిందిగా. అంటే మాత్రం వదిలేస్తామా? అదేమైనా చేసుకుంటే? చచా, తులసి అంత పిచ్చిది కాదు. పరిస్థితులు ఎదురు తిరిగి ప్రశ్నిస్తుంటే ధైర్యం కూడా వెనకడుగు వేస్తుంది. సమాధానం చెప్పలేక, మమ్మల్ని ప్రశ్నించలేక అది అతలాకుతలమైతే ఏం చేస్తుంది? నాకెందుకో భయంగా ఉందండి. మీరు వెళ్ళి వెతికిరండి. తులసి, తులసి ఇంట్లో లేదా ఆదిత్య? ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? భయపడకండి, నేనేమీ కాను. ఒంటరిగా వదిలేయమని చెప్పి వెళ్ళిపోయింది. అరే, అలా అని వెళ్తుంటే మీరెలా వెళ్ళనిచ్చారు? అందుకే నాకు భయంగా ఉందిరా ఆదిత్య. వెళ్ళి వెతికిరండి అంటున్నాను. ఇంత చేసిన దానివి నీకు భయం ఏంటి అత్తయ్య? ఏంట్రా నువ్వనేది? లేకపోతే నువ్వేంటి చేసిన పని? ఇన్నాళ్ళు ఈ రహస్యాన్ని ఎందుకు దాచావు? అమ్మకు చిన్నప్పుడే అనుమానం వచ్చిందేమో, అందుకే అదంటే కోపం పెంచుకుందేమో. ఇవాల్టి నుంచి ఈ హెడ్ కొడుకు డిఎస్పీ గుండెల మీద పెరుగుతాడు. లేకపోతే నాన్నకో, పోనీ ఎదిగాక నాకు చెప్తే సరిపోయేది కదా. అసలు ఇవాళ ఈ సిచ్యువేషన్ వచ్చేదే కాదు కదా. ఎప్పుడు తెలిసినా ఇదే పరిస్థితి. ఎందుకు అవుతుంది? అప్పుడే చెప్తే వేరేలా ఉండేది. ఇన్నాళ్ళ తర్వాత అది అమ్మ పట్టుబడితే, బ్లడ్ శాంపిల్స్కి వెళ్ళిన తర్వాత, మీరు నాన్నతో మేనేజ్ చేయాలని చూసిన తర్వాత
వేరే వాళ్ళ ద్వారా బయటపడితే కోపం రాదా? నిజం దాచి దాని బతుకుని భవిష్యత్తుని ఇబ్బందులు పడేశారు. ఛ, అత్తయ్య చాలా తప్పు చేసావు అత్తయ్య. నా టైం బాలేదు, అందుకే నేను మాట పడాల్సి వస్తుంది. తప్పు చేస్తూ టైం బాలేదంటావే? ఇప్పుడైనా తులసి కన్న వాళ్ళు ఎవరో చెప్పొచ్చు కదా. అరే ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏ వాళ్ళ చరిత్ర మంచిది కదా? తల్లి మంచిది కదా? పోనీ తండ్రేమన్నా తలకు మసినోడా? చెప్పత్తయ్యా, సభ్యత సంస్కారం లేని వాళ్ళ? లేకపోతే దాని పుట్టుకేమైనా సక్రమమైంది కాదా? అంతా బాగుంటే బయట పెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారు? చెప్పండి అత్తయ్య. అలాంటిదేమీ కాదురా, నువ్వు అడిగేదేది కాదురా. మరి ఎందుకు చెప్పవు? ఒకవేళ నీ విషయంలో ఇలాంటి దాపరిక ఉంటే నువ్వు మాత్రం బాధపడవా? అలాగే అమ్మ బాధపడుతుంది. అసలే వదిన భయపడుతుంది. ఇప్పుడు నీ ప్రశ్నలన్నింటికి సమాధానం ఎక్కడ చెప్తుంది? అన్ని సమాధానాలు అవసరం లేదు. వాళ్ళెవరో చెప్తే ఆన్సర్స్ మొత్తం వచ్చేస్తాయి. మన బిడ్డ వాళ్ళ బిడ్డై వాళ్ళని బ్రతికిస్తే? వెళ్లి ముందు తులసిని వెతుకు. అసలే బాధలో వెళ్ళింది. ఆ స్థితిలో ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చెప్పలేం. ముందు వెళ్ళ ఆదిత్య. వాళ్ళెవరో ఒక్క మాట చెప్పడానికి చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. అంత వివరంగా అందరి ముందు చెప్తుంది. ముందు వెళ్ళి దాన్ని ఓదార్చి ఇంటికి తీసుకురా. వెళ్ళు, వెళ్ళ ఆదిత్య. నోరు లేనిదమ్మా ఈ తల్లి గాని తల్లి, లాలి నేర్పవమ్మా నట్టేటి పోరుగాలి. నోరు లేనిదమ్మా ఈ తల్లి గాని తల్లి. ఇది ప్రియా కూతురు కాదు. నీ బతుకు అల్లరిపాలు కానివ్వనరా. నీ అభిమానం, నీ ఆత్మాభిమానం నిండుగా నీతోనే నీ జీవితాంతం ఉండాలమ్మా. చెప్పే సమయం కాదు, కానీ నేనేం తప్పు చేయలేదు. నేనెంత పోరాడినా చివరికి దుర్గమ్మ అన్నదే నిజమైంది. ప్రియా వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కాదు అని తేలిపోయింది. అసలు వెంకటలక్ష్మికి ఈ విషయం ఎలా తెలుసో? మావయ్యకి తెలుసా? ప్రియా వాళ్ళు నా దగ్గర మాత్రమే దాచారా? లేదు, దుర్గమ్మకి తెలీదు. తెలుసుంటే ఎప్పుడో ఒకప్పుడు కోపంలోనైనా అనుండేది. అయినా ఇప్పుడు ఇవన్నీ అనవసరం. ముందు నేను నా ఆదిత్యని దక్కించుకోవాలన్నా, నా కాపురాన్ని నిలబెట్టుకోవాలన్నా అసలు తల్లిదండ్రులు ఎవరు అనేది తెలుసుకోవడం ముఖ్యం. తెలుసుకోవాలి, వెతకాలి, తీసుకురావాలి, దుర్గమ్మ ముందు నిలబెట్టాలి. నన్ను కన్నవాళ్ళు ప్రియకి ఎందుకు ఇచ్చేశారు? సాకలేక లేక అమ్మారా? లేదంటే వీళ్ళే నన్ను దొంగిలించారా? అది వాళ్ళు దొరికాక తేలుతుంది. వాళ్ళెవరనేది ప్రియ వాళ్ళకి తెలిసినా చెప్పరు. ఎలా తెలుసుకోవాలి?
ఎలా ఈ బతుకుని గెలవాలి? స్టడీ, కాన్సన్ట్రేషన్గా ఉండు. స్లిప్ అయ్యావో పడిపోతావు, ప్రమాదంలో పడిపోతావు. ఇప్పుడు దుర్గ నన్ను నిలదీస్తుంది. రిపోర్టులు నువ్వే డబ్బులిచ్చి మార్పించావు కదా, ఎందుకు అని ప్రశ్నిస్తుంది. నానా యాగి చేస్తుంది, రచ్చ రచ్చ చేస్తుంది.